ఆర్టీసీ విలీనమైన ఆర్టీసీలో ఉద్యోగులకి సంబంధించినటువంటి ఇతర సమస్యల పరిష్కారమైన అదేమీ ప్రాణాలు తీసుకోదగినటువంటిది కాదు. ఇప్పుడు అర్జెంటుగా ఒక కండక్టరు, ఒక డ్రైవరు ఆత్మహత్యా ప్రయత్నాలు, కిరసనాయిలు పోసుకోవడాలు ఇదేమీ అవసరం ఉంది? అంత బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవే. ఇదేం పోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కూడా కాదు, లేదంటే ఇక్కడ జరగనివి కాదు. పోరాడితే సాధ్యమయ్యేటటువంటి వాటి కోసం ప్రాణాలు తీసుకుని లేదా ప్రాణాల మీదకి తెచ్చుకుని ఇప్పుడు ఓ మంటలు కాల్చుకుంటే జీవితకాలం ఆ సమస్య వెంటాడుతుంది. ఎవరికి ప్రయోజనం? దానివల్ల కుటుంబానికి నష్టం కదా. అలాగే గబక్కన ఏదన్నా జరిగితే కుటుంబానికి ఏంటి? వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు తప్పించి ఏం దిక్కులేదు. ముందు తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఏమన్నా వెల్ సెటిల్ అయినాయి, చనిపోయినటువంటి కుటుంబాలు ఎందుకు ప్రాణత్యాగాలు చేసుకోవాల్సినటువంటి అవసరం? ఉన్న తెలంగాణ ప్రభుత్వమే నాడున్నా నేడున్నా కూడా తెలంగాణ విడిపోయాక ఏమో ఆంధ్ర ప్రభుత్వాలు ఏం రాలేదు. ఎందుకు ఈ విధమైనటువంటి ఆవేశపూరిత చర్యలు తీసుకుంటారు? దీనివల్ల ప్రచారం వస్తుంది అనుకుంటే దానివల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయన్నది గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ సోదరులు. పోరాడి సాధించుకోవాలి తప్ప పోరాటాల పేరుతో ఆత్మహత్యలు అనేటటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకుంటే బెటర్.